Hello students, welcome back to the channel Elementary. సో ఇవాళ వీడియోలో టీఎస్ పాలిస్ సెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎందుకు పోస్ట్పోన్ చేశారు అండ్ సెట్స్ ఇంట్రడక్షన్ డిస్కస్ చేద్దాం. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న కంటెంట్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఈ క్లాసెస్ మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. ఈ క్లాసెస్ నేను చెప్పే ఈ వీడియోస్లో ఉన్న క్లాసెస్ మీకు టీఎస్ఆర్జేసీకి యూజ్ అవుతాయి, ఏపీఆర్జేసీకి, పాలిసెట్కి, టీఎస్డబ్ల్యూఆర్జేసీకి అండ్ దాంతోపాటు ఏపీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఈ క్లాసెస్ 1 or 2 మార్క్స్కి యూజ్ అవుతాయి. సో ఫస్ట్ టీఎస్ పాలిసెట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎందుకు పోస్ట్పోన్ చేశారు అన్నది చూద్దాం. మేబీ న్యూస్ చాలామంది చూసింటారు, బట్ మన ఛానల్ నుంచి అప్డేట్ చేయాలి కాబట్టి చేస్తున్నాము. సో టీఎస్ పాలిసెట్ ఎందుకు పోస్ట్పోన్ చేశారంటే అప్లికేషన్ ఫామ్లో ప్రీవియస్ వీడియోలో చెప్పేటప్పుడు అప్లికేషన్లో అక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అని ఉంటుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్. ఈ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు టీఎస్ వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు. ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేశారు కాబట్టి సో మీ డేటా ఏదైతే ఉంటుందో అంటే మీకు ఇవ్వాల్సిన హాల్ టికెట్ నెంబర్స్ మీ స్కూల్కి ఇంకా రీచ్ అవ్వలేదు. సో మీ స్కూల్కి రీచ్ అవ్వడానికి వాళ్ళకి టైం తీసుకుంటున్నారు. సో అదంతా డేటా బేస్లో ఉంటుంది. ఎందుకో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కావాలి అని అంటే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయగానే మీ డేటా ఏదైతే ఉందో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో వాళ్ళ దగ్గర డేటా బేస్లో మీ హాల్ టికెట్ నెంబర్కి ఏదైతే డేటా లింక్ అయి ఉందో ఆ డేటా అంతా అప్లికేషన్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ డేటా అంతా ఫిల్ అవుతుంది. సో ఇంకా ఏదైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీరు అప్లికేషన్లో ఇవ్వాల్సి ఉంటుందో ఆన్లైన్లో అది మీరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్రస్ అనేది ఆల్రెడీ డేటాబేస్లో ఉంటుంది. సో మీరు హాల్ టికెట్ నెంబర్ కొట్టంగానే ఆన్లైన్ మీరు టీఎస్ పాలిసెట్కి ఎవరైతే ఆన్లైన్ అప్లై చేస్తున్నారో ఆ అడ్రస్ అనేది ఆల్రెడీ వచ్చేస్తుంది, మీరు మళ్ళీ ఎంటర్ చేయాల్సిన పని లేదు. సో సపోజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, సో సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటా కాకుండా ఏదైతే కొత్త డేటా ఏదైనా ఇవ్వాల్సి ఉంటే అది మాత్రం మీరు అప్లై చేసేటప్పుడు ఫిల్ చేస్తే సరిపోతుంది. అలా ఇప్పుడు ఈ హాల్ టికెట్ నెంబర్స్తో కాకుండా మీరు ఇండివిజువల్గా ఇవ్వాలి అని అంటే చాలా పెద్ద ప్రాసెస్ అది. సో అందుకు ఇంకా హాల్ టికెట్ నెంబర్స్ అనుకోకుండా ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి హాల్ టికెట్ నెంబర్స్ ఇవ్వడానికి టైం తీసుకుంటున్నారు. అందుకే వెబ్సైట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. సో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్స్ మీ పర్టికులర్ స్కూల్స్కి ఎప్పుడైతే వస్తాయో మీకు మీ స్కూల్ నుంచి ఫార్వర్డ్ చేస్తారు. ఇంకో 7 or 10 డేస్లో వచ్చేస్తాయని చెప్పారు అఫీషియల్గా. సో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. సో వన్స్ రాగానే మీ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్ఎస్సి బోర్డుకి ఎవరైతే ప్రిపేర్ అయ్యారో సో వాళ్ళు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కొట్టేస్తే డేటా అంతా వచ్చేస్తుంది. ఎస్ఎస్సి హాల్ టికెట్ కాకుండా సిబిఎస్ఈ ఐసీ వాళ్ళైతే వాళ్ళు యాజ్ యూజువల్గా డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది. బట్ అది ఎప్పుడు ఫిల్ చేయాలి అని అంటే వన్స్ రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ అయినప్పుడు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ రీజన్ ఎందుకు పోస్ట్పోన్ అయిందంటే ఇదే కారణం. సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీ ప్రిపరేషన్ అనేది యాజ్ యూజువల్గా చేయండి, ఎందుకంటే మనకు టైం అనుకోకుండా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. సో మీరు ఆ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సో ఇది రీజన్ పాలిసెట్ ఎందుకు పోస్ట్పోన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోస్ట్పోన్ అయింది అనడానికి. సెట్స్ ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే చాలా మందికి అంటే సెట్స్ చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే సెట్స్ ఎస్ఎస్సి వాళ్ళకే ఉంటాయి, సిబిఎస్ఈకి ఐసిఎస్సి వాళ్ళకు ఉండవు. సో ఎవరైనా ఐసిఎస్సి వాళ్ళు కానీ సిబిఎస్ఈ వాళ్ళు కానీ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళ కోసం ఇది. సో సెట్స్ సో వాళ్ళ కొత్తగా కాబట్టి టాపిక్ కొంచెం డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోస్లో. సో సెట్ అంటే డెఫినేషన్ ఎలా రాస్తాము, సెట్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే వెల్ డిఫైన్డ్, నాతో పాటు రాసుకోవచ్చు. ఫస్ట్ డెఫినేషన్స్ రాస్తాము, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వెల్ డిఫైన్డ్ collection of
objects or elements or members or ideas. సో ఎక్కువగా ఎలిమెంట్స్ ఆబ్జెక్ట్స్ అంటుంటారు, మెంబర్స్ అంటారు, ఐడియాస్ అనేది తక్కువ. సో సెట్ని ఇలా డిఫైన్ చేస్తాం. సో ఈ సెట్ని నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ చాలా ఇంపార్టెంట్, వీటి మీద క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రిప్రజెంటేషన్ ఆఫ్ సెట్స్ ఒకటి రోస్టర్ ఫామ్ అంటాం, రోస్టర్ ఫామ్ ఆర్ లిస్ట్ ఫామ్. దీన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే all the elements are separated by, సో స్టేట్ బోర్డ్ వాళ్ళకి తెలిసింటది, జస్ట్ రివిజన్ లాగా, separated by commas within braces అనొచ్చు ఆర్ కర్లీ బ్రాకెట్స్ అనొచ్చు. ఇది రోస్టర్ ఫామ్. సో నాతో పాటు రాసుకోండి లేదా స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి. తర్వాత రోస్టర్ ఫామ్ తర్వాత సెట్ బిల్డర్ ఫామ్. సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ లో the elements are represented by a letter, followed by a colon, such that followed by a colon, after which the characteristic property of the elements of the set within the curly brackets. సో ఇవి టూ ఫార్మ్స్, సెట్ బిల్డర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం, రోస్టర్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తాం. సో వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ద ఎలిమెంట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఎ లెటర్ ఫాలోడ్ బై ఎ కోలన్, ఆఫ్టర్ విచ్ ద క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెట్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. సో వీటికి ఎగ్జాంపుల్స్ roster form, set builder. ఒక సెట్ రిప్రజెంట్ చేస్తే 2 3 5 7. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కదా. సో సెట్ బిల్డర్ ఫామ్ లో దీన్ని ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. x colon x colon x is a prime number, ఇంకొకటి చిన్నది. సో సెట్ అంటే మన బేసిక్ జనరల్ డెఫినేషన్ కానీ మనకు సింపుల్గా అర్థం అవ్వాలంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు అని 1 2 3 4 5 అని రాసి
ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అని రాస్తే ఈ రెండిట్లో ఏది సెట్ అంటే ఇది సెట్ అవుతుంది, ఇది సెట్ కాదు. సో సెట్ అనాలి అని అంటే ద ఎలిమెంట్స్ హ్యాస్ టు బి ఎన్క్లోజ్డ్. ఎలిమెంట్స్ అన్ని బ్రాకెట్స్ లోపల ఉండాలి, అవి కూడా కర్లీ బ్రాకెట్స్. సో బ్రేసెస్ అంటాం. కర్లీ బ్రాకెట్స్ లోపల ఉండే ఎలిమెంట్స్ని అప్పుడు వాటిని సెట్ అని అంటాం. సో ఇలా రాస్తే ఏ ఈక్వల్ టు 1 2 3 4 అంటే దిస్ ఇస్ నాట్ ఏ సెట్. సో ఇలా ఎగ్జాంపుల్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఇంకా ఇలానే సో ఇంకా సింపుల్గా మీకు సో కండిషన్ 2 4 6 8 10. సో x is an and so on. X is an even number. So such that x is an even number. ఇది కోలన్, ఈ డాట్స్ ని కోలన్ అంటాం. ఒక్కోసారి కోలన్ ప్లేస్ లో ఇలా కూడా రాయొచ్చు. సో ఈ సింబల్ ఏంటి అని అంటే స్లాష్ అంటాం, దీన్ని సచ్ దట్ అంటాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. సో మనం ఇది అయినా యూజ్ చేయొచ్చు, ఒక్కోసారి ఇదైనా యూజ్ చేయొచ్చు. సో మీరు ఏ నోటేషన్ ఇచ్చినా కూడా మీనింగ్ సేమే. ఇది సెట్ బిల్డర్ ఫామ్ కి యూజ్ చేసే నోటేషన్స్. సో మీరు ఇది రాసుకున్నారు, సో ఇది కూడా తీసుకోండి పక్కన సైడ్ లో. నెక్స్ట్ ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ సెట్స్. సో మనకున్నది ఫైనైట్ సెట్స్. సో దీని పేరులోనే ఉంది ఫైనైట్ సెట్ అని. సో ద ఎలిమెంట్స్ కెన్ బి కౌంటెడ్. ద సెట్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్, సింపుల్గా రాస్తున్నా, ఆ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ని కౌంట్ చేయగలిగితే వాటిని ఫైనైట్ సెట్ అని అంటాం. ఇన్ఫైనైట్ సెట్ అంటే the elements cannot be counted. The elements cannot be counted. So set of natural numbers n equals to, so natural numbers ఏ కాదు, set of whole numbers కూడా. తర్వాత ఎంప్టీ సెట్ అని ఉంటుంది. empty set. empty set తర్వాత ఈక్వల్ సెట్స్. empty set అంటే set which do not contain any element denoted by, so empty set ni ila denoted by the symbol phi anta, phi r. సో empty set కి ఇంకో పేర్లు ఏంటి అంటే నల్ సెట్ అనొచ్చు లేదా వాయిడ్ సెట్ అనొచ్చు. అదర్ నేమ్ ఫర్ నల్ empty set అంటే ఈ పేర్లు అన్నమాట. Equal sets. So two sets A and B are said to be equal if they contain so equal number of elements అంటాము, that is okay. బట్ అక్కడ ఏంటి అంటే ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్ అయి ఉండాలి. ఇఫ్ దే కంటైన్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్. ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్ అంటే నెంబరు సేమ్ ఉండాలి, ఎలిమెంట్ కూడా సేమ్ ఉండాలి. ద మీనింగ్ అది ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఎలిమెంట్స్. ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1 2 3 4, బి ఈక్వల్ టు 2 3 1 4. సో ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది, సో ఆర్డర్ డజంట్ మేక్ డిఫరెన్స్. సో ఆర్డర్ ఎలా ఉన్నా కూడా ఇవి రెండు ఈక్వల్ సెట్స్. 1 2 3 4 1 2 3 4. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి?
1 2 3 and 4. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? 1 2 3 and 4. సో ఆర్డర్ ఎలా ఉన్నా కూడా ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్, దే రిప్రజెంట్ ఈక్వల్ సెట్స్. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్డర్తో సంబంధం లేదు ఇక్కడ మనకు. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్స్ ఉంటే దే ఆర్ నథింగ్ బట్ ఈక్వల్ సెట్స్. ఇది ఇంట్రొడక్షన్. వీటికి సంబంధించి క్వశ్చన్స్, కార్డినాలిటీ ఆఫ్ ఎ ఫైనైట్ సెట్ అనేది రేపు డిస్కస్ చేద్దాం. తర్వాత బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్, ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంపార్టెంట్ ప్రీవియస్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవి రేపు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హెల్త్ బాగుండలేక అప్లోడ్ చేయలేకపోయాను. సో డైలీ అప్లోడ్ చేస్తాను. సో డైలీ ఇన్ కేస్ ఏదైనా 1 hour మధ్యలో వన్ డే మిస్ అయినా కూడా కంటెంట్ కోసమే ఉంటుంది అది. అంటే ఎలా సింప్లిఫై చేసుకోవాలి, కంటెంట్ గ్యాదర్ చేసేటప్పుడు టైం పట్టచ్చు. సో మ్యాక్సిమం టైం ఉంది కాబట్టి సో మీకు క్లియర్గా ఉండాలి వీడియో, అందుకోసం అనేసి టైం తీసుకుంటున్నా. అండ్ ప్రీవియస్ మోడల్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్స్ కలెక్ట్ చేయడానికి టైం పడుతుంది. సో అవి నేను రేపు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆ క్వశ్చన్స్. సో టాపిక్స్ ఇవి, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రీవియస్గా అడిగినవి రేపు చూద్దాం కొన్ని క్వశ్చన్స్. సో డౌట్స్ ఉంటే మీకు స్టిల్ ఇంకా ఏదైనా డౌట్ లేదా పర్టికులర్ టాపిక్ మాకు కొంచెం ఎక్స్ట్రా కావాలి అంటే, ఎక్స్ట్రా ఇన్ ద సెన్స్ ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని ఏదైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను అది చూసి కన్సిడర్ చేసి డెఫినెట్గా సో డీటెయిల్డ్ ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్తో, బెటర్ ఎగ్జాంపుల్స్తో చేస్తాను. సో ఆబ్జెక్టివ్ కాబట్టి బేసిక్ వర్క్ అంటే వాట్ ఈస్ వాట్ అని చూస్తే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆబ్జెక్టివ్ అన్నప్పుడు మీరు ఎక్కువ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయాలి. సో అర్థం అవడానికి బేసిక్ కాన్సెప్ట్ చెప్తున్నాను. బేసిక్స్ స్ట్రాంగ్ ఉండాలి ఆబ్జెక్టివ్ కాబట్టి. సో పాలిసెట్ అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ కాబట్టి. సో ఇంకా డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీ డౌట్స్ క్లియర్ చేస్తాను. సో కొత్తగా ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నచ్చితే, నేను చేస్తున్న కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.